ఓం నమ శివాయ. ముందుగా మీరు ఆ శివభక్తులైతే అరుణాచల శివ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు పొందండి. అరుణాచలం నుండి కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం అనేది శాస్త్రం ప్రకారం మంచిది కాదు. ఆ వస్తువులు ఏంటి, ఎందుకు తీసుకురాకూడదు, ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అరుణాచల కొండపై ఉన్న రాళ్ళు అరుణాచల పర్వతం స్వయంగా శివస్వరూపం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కొండపై ఉన్న చిన్న రాయి కూడా పవిత్రమైనది. కొంతమంది జ్ఞాపకంగా రాళ్ళు తీసుకొస్తారు, కానీ స్థానిక సన్యాసులు భక్తులు అలా చెయ్యవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే అది శివుని శరీర భాగాన్ని తీసుకువచ్చినట్లుగా భావిస్తారు. కాబట్టి కొండపై ఉన్న రాళ్ళు అక్కడే ఉండనివ్వడం ఉత్తమం. రెండవది, గిరి ప్రదక్షిణ మార్గంలోని మట్టి, గిరివలంలో నడిచిన మట్టిని కొందరు పవిత్రంగా భావించి ఇంటికి తీసుకెళ్తారు. కానీ సంప్రదాయం ప్రకారం ఆ మట్టి అక్కడి పవిత్ర భూమికి చెందినది. దాన్ని ఇంటికి తీసుకురావడం కంటే అక్కడే నమస్కరించి ఆశీర్వాదం పొందడం శ్రేయస్కరం. అది అరుణాచల ప్రదేశంలో ఉన్న చెట్లు కూడా తపస్సు చేసిన ఋషుల శక్తిని కలిగి ఉన్నాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే చెట్ల కొమ్మలను విరిచి తీసుకురావడం లేదా ఆకులను పెద్ద మొత్తంలో సేకరించడం మంచిది కాదు. ప్రకృతిని గౌరవించడం కూడా శివారాధన. నాలుగవది, ఆశ్రమాల వస్తువులు. కొన్ని ఆశ్రమాలలో ఉపయోగించిన చిన్న వస్తువులు, రాళ్ళు, పూజ సామాగ్రి వంటివి జ్ఞాపకంగా తీసుకురావాలని కొందరు అనిపిస్తుంది. ఆశ్రమానికి చెందిన ఏ వస్తువైనా అనుమతి లేకుండా తీసుకురావడం ధర్మసమ్మతం కాదు. అవి అక్కడి సేవకు, పూజకు సంబంధించినవి కాబట్టి వాటిని అక్కడే వదిలేసి గౌరవించాలి. ఐదవది, నెగిటివ్ ఆలోచనలు. ఇది వస్తువు కాదు అనే అత్యంత ముఖ్యమైన విషయం. అరుణాచలానికి వెళ్ళినప్పుడు మన కోపం, అహంకారం, బాధలు, చెడు అలవాట్లు అక్కడే వదిలి రావాలని మహానుభావులు చెబుతారు. కానీ చాలామంది అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా అదే నెగిటివ్ ఆలోచనలు వెంట తీసుకువస్తారు. నిజానికి అరుణాచలం నుంచి తీసుకురావాల్సింది రాళ్ళు కాదు, శివభక్తి, మట్టి కాదు, మనశ్శాంతి, కొమ్మలు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం. అరుణాచలం నుండి రాళ్ళు, మట్టి, చెట్ల భాగాల వంటి వాటిని తీసుకురాకుండా ఆ క్షేత్రాన్ని గౌరవించడం మంచిది. అయితే ఆ విషయాల ప్రధానంగా స్థానిక సంప్రదాయాలు మరియు భక్తుల విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్నవి. అరుణాచలం యాత్ర చేసినప్పుడు శివుని కృప, ఆధ్యాత్మిక అనుభూతి, శివభక్తి మాత్రమే మనతో తీసుకురావాలి. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.